అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైల్డ్ లైఫ్ మానిటరింగ్ లో భాగంగా ప్రోటోకాల్ లో భాగంగా 8 days ప్రోటోకాల్ అంటారు దీన్ని. ఇందులో 3 రోజులు మాంసాహార జంతువులు, 3 రోజులు శాకాహార జంతువుల యొక్క గణన చేయడం జరుగుతుంది. ఈ గణన అంతయు ఎకలాజికల్ అనే ఒక యాప్ లో మనం చేయడం జరుగుతుంది. ఆ యాప్ ద్వారా మొదటి 3 రోజులు అంటే ఈ దినం మేము మాంసాహార జంతువుల యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష ఆనవాలను సేకరించడం కోసం మేము అడవిలోకి రావడం జరిగింది. ఈ గణన అనేది ట్రయల్ అనేది మనం 5 నుంచి 10 కిలోమీటర్ల ట్రయల్ ఉంటుంది. అంటే చిరుత పులులు తిరిగే దారిలోనే మేము ఈ ట్రయల్ చేసుకుంటాము. అదే దారిలో నడుచుకుంటూ వెళ్తూ వాటిని డైరెక్ట్ చూడడం కానీ లేదా వాటి యొక్క ఇండైరెక్ట్ కాలి గుర్తులు, మలమూత్ర విసర్జనలు కానీ, అది చెట్లు గీకిన ఆనవాళ్ళు కానీ, ఇవన్నీ కూడా మేము ఎక్లైజ్ యాప్లో నమోదు చేస్తాము. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీలో శాకాహార జంతువుల గణన ఒకటి చేయడం జరుగుతుంది. ఈ శాకాహార జంతువుల్లో చిన్న జంతువు కానించి పెద్ద జంతువు వరకు మేము నమోదించడం జరుగుతుంది. వాటి యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష, వాటి యొక్క పెంటికలు, మలమూత్రాలు ఇవన్నీ కూడా మేము నమోదించడం జరుగుతుంది. అదేవిధంగా మేము నడిచే దారిలో వృక్ష సంపద చెట్లు, తర్వాత గడ్డి జాతులు, గుల్మాలు, పొదలు ఇవన్నీ కూడా ఎకలాజికల్ యాప్లో నమోదించేస్తాము. అదేవిధంగా పక్షి జాతులను కూడా ఈ ప్రాంతంలో ఉన్న పక్షులను కూడా మేము ఇందులో యాప్లో నమోదు చేస్తాము. ఈ యాప్లో నమోదు చేయడం వల్ల మనకు డేటా అనేది సంక్షిప్తంగా పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా అంతరించిపోయేటువంటి రాబందును కూడా ఈ సర్వేలో భాగంగా మేము చేర్చడం జరిగింది. ఒకవేళ రాబందు యొక్క ఆనవాళ్ళు మాకు కనపడినా కూడా యాప్లో నమోదు చేస్తాము. ఈ విధంగా రాబందును మనం కనుగొనడానికి కూడా ఒక మంచి అవకాశం. ఈ ఎంఎస్టీఆర్ పరిధిలో అటవీ శాఖ తరఫున ఈ అటవీ జంతువుల యొక్క ఎస్టిమేషన్ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని 8 day ప్రోటోకాల్ అంటారు. 8 days అంటే ఈ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు 8 రోజులు ఈ జంతువుల కోసం శాకాహార జంతువులు మరియు మాంసాహార జంతువుల గణన యొక్క కార్యక్రమం చేపడతారు. సర్వే చేస్తున్నాం మేము మన అటవీ శాఖ తరఫున. తొలి 2 రోజులు కూడా మొత్తం ఏరియా ఈ ట్రాన్సాక్ట్ లైన్ కానీ ట్రయల్ పాస్ కానీ సెట్ చేసుకుంటారు. ఒకసారి పెరాంబులేట్ చేసి చూసుకుంటారు. తర్వాత 3 రోజులు ఈ ట్రయల్ పాస్, ప్రతి బీట్లో కూడా 3 ట్రయల్ పాస్ ఉంటాయి. ఆ ట్రయల్ పాస్ ఒక్కొక్కటి మినిమం 5 kilometers ఉంటుంది. ఈ ట్రయల్ పాత్లో నడుస్తూ ముఖ్యంగా మాంసాహార జంతువుల యొక్క ఉనికి అనేది సర్వే చేస్తారు. డైరెక్ట్గా చూడడం కానీ, ఇండైరెక్ట్ సైన్స్, వాటి అరుపులు కానీ, స్క్రేప్స్ కానీ, వాటి స్కాట్ ఉంటే అది కానీ, లేదా ఇంకేదన్నా పగ్ మార్క్స్ అవి ఉంటే అవి కానీ, ఏదైనా వాటి ఇతర జంతువులు ఏదైనా చంపుంటే అవి కానీ, అవన్నీ కూడా చూసుకుంటూ రికార్డు చేస్తారనమాట. అటు తర్వాత ఫైనల్గా 3 days కూడా ట్రాన్సాక్ట్ లైన్స్ సర్వే చేస్తారు. అవి కూడా ప్రతి వీటిలో 2 లైన్స్ ఉంటాయి. స్ట్రెయిట్ లైన్స్, ట్రాన్సాక్ట్ లైన్ అంటే అది 2 kilometers ఉంటుంది. స్ట్రెయిట్ లైను మినిమం 2 kilometers ఉంటుంది. అందులో మార్నింగ్ 6 o'clock టీంలో ఒక 2 కానీ 3 కానీ ఉంటారు. సైలెంట్గా వెళ్ళి నడుస్తూ ఓన్లీ శాకాహార జంతువులు డైరెక్ట్ సైటింగ్ అయిన మాత్రమే, నేరుగా చూసిన మాత్రమే రికార్డు చేస్తారనమాట. ఇట్లా ఈ సర్వే పూర్తి అయిపోయిన తర్వాత చివరి రోజున అక్కడ మేము సర్క్యులర్ ఇవి కానీ కొంచెం చూసుకొని ఆ లైన్లో కూడా ప్రతి 400 మీటర్లకు ఒక చోట చెట్లు ఎన్ని ఉన్నాయి, అక్కడ చెట్లు ఎన్ని ఉన్నాయి, ముళ్ళ పొదలు ఎన్ని ఉన్నాయి, గడ్డి జాతులు ఏమున్నాయి, ఆ నేల స్వభావం ఏముంది, ఆ ఎండు ఆకులు రాలుండేవి ఏమున్నాయి, అన్నీ కూడా దాంట్లో సర్వే రిపోర్ట్లో తెలియజేస్తారు. ఇది ముఖ్యంగా ఇది ఎందుకు చేస్తారంటే ఇక్కడ ఈ ప్రాంతంలో శాకాహార జంతువుల యొక్క సంఖ్య ఒక స్క్వేర్ కిలోమీటర్కు ఎంత ఉంది అనే ఒక అంచనా కోసం ఈ లెక్కలు తయారు చేస్తారు. ఈ మాంసాహార జంతువులని ఇక్కడ మనకు పెద్ద పులి సంరక్షణ మన ముఖ్య బాధ్యత కాబట్టి అవి ఉండాలంటే, వాటి సంఖ్య పెరగాలంటే శాకాహార జంతువులు పుష్కలంగా ఉండాలి.
వాటిని పెంపుదల ఎట్లా చేయాలనే దీనికోసం ఈ సర్వే నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు చేస్తారు. వేసవి కాలంలో ఒకసారి, శీతాకాలంలో ఒకసారి. ఇప్పుడు శీతాకాలం సర్వే ఇప్పుడు జరుగుతుంది అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.